కటర్ గారు రెహమత్ నగర్ పూర్తి అయిపోవడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు ఎక్కువ ఆశ పెట్టుకున్న వాటిలో షేక్పేట ఒకటి, బోరబండ ఒకటి, ఇటు ఎర్రగడ్డ, ఈ మూడింటి పైన కూడా ఎక్కువ కూడా ఈ బీఆర్ఎస్ హోప్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో మొదట్లోనే షేక్పేటలోనే కేవలం 47 స్వల్ప ఆధిక్యాన్ని, అంటే 47 ఆధిక్యాన్ని కోల్పోవడం జరిగింది కాంగ్రెస్. కాబట్టి బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది కాబట్టి అక్కడి నుంచే కొంత ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం బోరబండ, ఇటు ఎర్రగడ్డ ఈ రెండింటి మీద పెట్టుకోవడం జరిగింది. రెహమత్ నగర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. రెహమత్ నగర్ సంబంధించిన ఓట్ల విషయంలో కూడా స్ప్లిట్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండుగా కూడా అక్కడ విడిపోయి అక్కడ కూడా కాంగ్రెస్కి సంబంధించిన ఎక్కువ ఓట్లు అయితే రావడం జరిగింది. మరోవైపు ఇప్పుడు అసలైన వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ వీటికి సంబంధించిన పోలింగ్ బూత్లకు సంబంధించినవి అన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ కౌంటింగ్లో రాబోతున్నాయి. కాబట్టి వీటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఇక్కడ ఇటు మైనార్టీలు ఉంటారు, అటు మిగతా వర్గాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు ఎటువైపు వెళ్ళారు, ఎవరు ఎటు సైడ్ ఓట్లు వేశారు అనేది తేలాలంటే మరి కాసేపట్లో దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీటిపైన కూడా ఇటు కాంగ్రెస్ చాలా హోప్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రచారాలు చేసిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి స్వయంగా ప్రచారం చేయడం జరిగింది. అసలు ఇక్కడ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి అనే దానిపైన కూడా ఆయన లోకల్ ఓటర్లందరికీ కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ ఓటు బ్యాంక్ కూడా తమకే లాభిస్తుంది అనేది అయితే కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో సో ఓవరాల్గా ఎటువైపు వీళ్ళు ఓటు వేస్తారు, మిగతా 4 రౌండ్లు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఈ రౌండ్ల ద్వారా ఆధిపత్యంలోకి వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు 40,000 మెజార్టీ సాధిస్తామని, మరి 40,000 మెజార్టీకి చేరుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది.